ఒక దేశంలో యువత చదువుకొని ఉద్యోగాలు రాక భవిష్యత్ శూన్యంగా మారి నిరాశతో తమ శరీరాలపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటుంటే అంతకంటే ఘోరమైన విపత్తు ఆ దేశానికి ఇంకేముంటుంది. ఇప్పుడు మన పొరుగు దేశం నేపాల్ మరోసారి అగ్నిగుండంగా మారింది. రాజధాని కాఠ్మండు వీధుల్లో జెన్జీ యువత నిరసనలు చేస్తున్నారు. జస్ట్ లాస్ట్ 3 డేస్ గత 3 రోజుల్లోనే ముగ్గురు యువకులు పెట్రోల్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఇందులో 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఇన్సిడెంట్తో నేపాల్ యూత్ అంతా రోడ్ల మీదకొచ్చింది. నేపాల్ ప్రైమ్ మినిస్టర్ బాలేంద్ర షా వెంటనే రిజైన్ చేయాలంటూ జెన్సీ ఆర్గనైజేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. అసలు నేపాల్లో ఏం జరుగుతుంది? ఒకప్పుడు యువతకు ఐకాన్గా నిలిచిన అదే బాలేంద్ర షా ఈరోజు విలన్గా ఎందుకు మారారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేపాల్ యువతలో గత కొంతకాలంగా రగులుతున్న అసంతృప్తి ఇప్పుడు లావాలాగా పేలుతుంది. జాబ్స్ లేకపోవడం, ఎకనామిక్ క్రైసిస్ పెరిగిపోవడంతో యువత మానసిక వేదనను అనుభవిస్తుంది. ఈ కోపం ఏ స్థాయికి చేరిందంటే కేవలం 72 గంటల్లోనే ముగ్గురు యువకులు పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ ముగ్గురిలో 2 ట్రీట్మెంట్ పొందుతూ హాస్పిటల్లోనే మృతి చెందారు. మరొకరి పరిస్థితి క్రిటికల్గా ఉంది. దీంతో జెన్జీ నేపాల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వేలాది మంది యువతీ యువకులు కాఠ్మండు వీధుల్లోకి వచ్చారు. ప్రధాని బాలేంద్ర షాకు వ్యతిరేకంగా పవర్ఫుల్ స్లోగన్స్ ఇస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. యువతకు ఉపాధి కల్పించడంలో, ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయడంలో ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయిందని జెన్జీ లీడర్స్ ఓపెన్గా అటాక్ చేస్తున్నారు. బడ్జెట్లో కానీ, గవర్నమెంట్ పాలసీల్లో కానీ యూత్ కోసం ఎలాంటి ప్లాన్స్ లేవని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. అప్పుడే ఈ స్టోరీ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అసలు ఎవరి బాలేంద్ర షా? ఇతని నేపాల్లో బాలెన్ షా అని పిలుస్తారు. ఈయన ఒక ప్రొఫెషనల్ స్ట్రక్చరల్ ఇంజనీర్, అలాగే ఫేమస్ ర్యాపర్, హిప్ హాప్ ఆర్టిస్ట్. 2022లో కాఠ్మండు మేయర్గా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేసి సాంప్రదాయ రాజకీయ పార్టీలు మట్టి కరిపించి సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత నేపాల్ రాజకీయాల్లో క్విక్ రైస్ చూసి దేశ ప్రధాని పీఠాన్ని దక్కించుకున్నారు. ఒక యువకుడు చదువుకున్న ఇంజనీర్ ప్రధాని అయితే తమ బతుకులు మారుతాయని, దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నేపాల్ యూత్ ఇతన్ని నెత్తిన పెట్టుకుంది. కానీ బాలెన్ షా అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది. ఆయన డెసిషన్ మేకింగ్ అంతా డిక్టేటర్షిప్ తరహాలో ఉందని ఆరోపణలు స్టార్ట్ అయ్యాయి. లోకల్ బిజినెస్లను, పేద వ్యాపారులను రోడ్ల మీద నుంచి అక్రమంగా తొలగించడం, యువత ఆశించిన విధంగా ఎంప్లాయ్మెంట్ రెవల్యూషన్ని తీసుకురావడంలో ఫెయిల్ అయ్యాడని యూత్లో నిరాశ మొదలైంది. ఏ యువత అయితే ఆయన్ను హీరోని చేసిందో అదే యువత ఈరోజు ఆయన్ను నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రోడ్లెక్కింది. ఇప్పుడు నేపాల్ ప్రజలు, విపక్షాలు బాలెన్ షాను ఒక పాత విషయాన్ని గుర్తు చేస్తూ కడిగి పాడేస్తున్నారు. 2023లో నేపాల్లో ఒక యువకుడు ఇలాగే సూసైడ్ చేసుకున్నప్పుడు అప్పట్లో అధికారం లేని బాలెన్ షా సోషల్ మీడియాలో ఒక పవర్ఫుల్ పోస్ట్ పెట్టారు. దేశంలో ఒక యువకుడు సూసైడ్ చేసుకుంటున్నాడంటే అది ఆ యువకుడి వైఫల్యం కాదు, అది ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యమే అంటూ అప్పట్లో పాలకులపై విరుచుకుపడ్డారు. కట్ చేస్తే ఈ రోజు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే కేవలం 3 రోజుల్లోనే ముగ్గురు యువకులు సూసైడ్ అటెంప్ట్ చేయగా 2 చనిపోయారు, మరొకరు ప్రాణాలతో పోరాడుతున్నారు. మరి ఇప్పుడు దీన్ని ఎవరి వైఫల్యం అనాలి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్? ఆనాటి మీ కామెంట్స్ ఈరోజు మీకు వర్తించవా అని విపక్ష నేపాలీ కాంగ్రెస్ నిలదీస్తుంది. ఈ దారుణాలపై ప్రధాని బాలెన్ షా కంప్లీట్ సైలెన్స్ మెయింటైన్ చేయడం యువత ఆగ్రహాన్ని మరింత పెంచింది. దేశాన్ని లీడ్ చేయాల్సిన లీడర్ ఇలాంటి క్రైసిస్ టైంలో మౌనంగా ఉండడం ఏమిటని, అందుకే వెంటనే ఆయన తన పదవికి రిజైన్ చేయాలని డిమాండ్స్ ఊపందుకున్నాయి. ఈ నిరసనల వెనుక ఉన్న అసలు సోషల్, ఎకనామికల్ రీజన్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. నేపాల్లో యూత్ పాపులేషన్ చాలా ఎక్కువ, కానీ వాళ్లకు తగ్గ జాబ్స్ లేవు. డిగ్రీ పట్టాలు చేతిలో ఉన్నా ఉద్యోగాలు లేక యువత తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వం తెస్తున్న ఎకనామిక్ పాలసీ ఏవి కూడా గ్రౌండ్ లెవెల్లో ఉద్యోగాలను క్రియేట్ చేయలేకపోతున్నాయి. దీంతో దేశంలో బతకలేక లక్షలాది మంది యువకులు గల్ఫ్ దేశాలకు, మలేషియాకు వలస వెళ్ళిపోతున్నారు. దేశంలోనే ఉండి ఏదైనా సాధిద్దాం అనుకున్న వాళ్లకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ రావడం లేదు. ఈ తీవ్రమైన నిరుద్యోగం, భవిష్యత్తుపై నమ్మకం లేకపోవడమే యువతను ఈరోజు ఆత్మహత్యలు చేసుకునేలాగా దారితీస్తుంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సరైన చర్యలు తీసుకోకపోతే ఈ నిరసనలు ఉగ్రరూపం దాల్చి నేపాల్లో సివిల్ వార్ లాంటి పరిస్థితులకు వచ్చే ప్రమాదం ఉందని పొలిటికల్ అనలిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. ఏ దేశానికైనా యువతే దేశ భవిష్యత్తు, ఆ దేశ సంపద. అలాంటి యువతకు ఉపాధి లేక ఆశలు చచ్చిపోయి రోడ్ల మీద పెట్రోల్ పోసుకొని తగలబడుతుంటే పాలకులు ఏసీ రూముల్లో కూర్చొని మౌనం వహించడం ముమ్మాటికి ప్రజాస్వామ్యానికే అవమానం. నేపాల్ ప్రధాని బాలేంద్ర షా
మీరు మీ మాటలను గుర్తు చేసుకోండి. యువతలో మళ్ళీ హోప్ నింపేలా సరైన యాక్షన్స్ తీసుకుంటేనే నేపాల్ ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే మళ్ళీ జెన్జీ ఉద్యమంలో బాలెన్ షా ప్రభుత్వం కూడా కూలిపోవడం ఖాయం. నేపాల్లో జరుగుతున్న ఈ క్రైసిస్ పై మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఆర్ట్స్ టీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక దేశంలో యువత చదువుకొని ఉద్యోగాలు రాక భవిష్యత్ శూన్యంగా మారి నిరాశతో తమ శరీరాలపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటుంటే అంతకంటే ఘోరమైన విపత్తు ఆ దేశానికి ఇంకేముంటుంది? ఇప్పుడు మన పొరుగు దేశం నేపాల్ మరోసారి అగ్నిగుండంగా మారింది. రాజధాని కాఠ్మండు వీధుల్లో జెన్జీ యువత నిరసనలు చేస్తున్నారు. జస్ట్ లాస్ట్ 3 days గత 3 రోజుల్లోనే 3 యువకులు పెట్రోల్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఇందులో 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఇన్సిడెంట్తో నేపాల్ యూత్ అంతా రోడ్ల మీదకి వచ్చింది. నేపాల్ ప్రైమ్ మినిస్టర్ బాలేంద్ర షా వెంటనే రిజైన్ చేయాలంటూ జెన్జీ ఆర్గనైజేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. అసలు నేపాల్లో ఏం జరుగుతుంది? ఒకప్పుడు యువతకు ఐకాన్గా నిలిచిన అదే బాలేంద్ర షా ఈరోజు విలన్గా ఎందుకు మారారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేపాల్ యువతలో గత కొంతకాలంగా రగులుతున్న అసంతృప్తి ఇప్పుడు లావాలాగా పేలుతుంది. జాబ్స్ లేకపోవడం, ఎకనామిక్ క్రైసిస్ పెరిగిపోవడంతో యువత మానసిక వేదనను అనుభవిస్తుంది. ఈ కోపం ఏ స్థాయికి చేరిందంటే కేవలం 72 గంటల్లోనే 3 యువకులు పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ 3లో 2 ట్రీట్మెంట్ పొందుతూ హాస్పిటల్లోనే మృతి చెందారు. మరొకరి పరిస్థితి క్రిటికల్గా ఉంది. దీంతో జెన్జీ నేపాల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వేలాది మంది యువకులు కాఠ్మండు వీధుల్లోకి వచ్చారు. ప్రధాని బాలేంద్ర షాకు వ్యతిరేకంగా పవర్ఫుల్ స్లోగన్స్ ఇస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. యువతకు ఉపాధి కల్పించడంలో, ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయడంలో ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయిందని జెన్జీ లీడర్స్ ఓపెన్గా అటాక్ చేస్తున్నారు. బడ్జెట్లో కానీ, గవర్నమెంట్ పాలసీల్లో కానీ యూత్ కోసం ఎలాంటి ప్లాన్స్ లేవని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. అప్పుడే ఈ స్టోరీ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అసలు ఎవరి బాలేంద్ర షా? ఇతని నేపాల్లో బాలెన్ షా అని పిలుస్తారు. ఈయన ఒక ప్రొఫెషనల్ స్ట్రక్చరల్ ఇంజనీర్, అలాగే ఫేమస్ ర్యాపర్, హిప్ హాప్ ఆర్టిస్ట్. 2022లో కాఠ్మండు మేయర్గా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేసి సాంప్రదాయ రాజకీయ పార్టీలు మట్టి కరిపించి సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత నేపాల్ రాజకీయాల్లో క్విక్ రైస్ చూసి దేశ ప్రధాని పీఠాన్ని దక్కించుకున్నారు. ఒక యువకుడు చదువుకున్న ఇంజనీర్ ప్రధాని అయితే తమ బతుకులు మారుతాయని, దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నేపాల్ యూత్ ఇతన్ని నెత్తిన పెట్టుకుంది. కానీ బాలెన్ షా అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది. ఆయన డెసిషన్ మేకింగ్ అంతా డిక్టేటర్షిప్ తరహాలో ఉందని ఆరోపణలు స్టార్ట్ అయ్యాయి. లోకల్ బిజినెస్లను, పేద వ్యాపారులను రోడ్ల మీద నుంచి అక్రమంగా తొలగించడం, యువత ఆశించిన విధంగా ఎంప్లాయ్మెంట్ రెవల్యూషన్ని తీసుకురావడంలో ఫెయిల్ అయ్యాడని యూత్లో నిరాశ మొదలైంది. ఏ యువత అయితే ఆయన్ను హీరోని చేసిందో అదే యువత ఈరోజు ఆయన్ను నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రోడ్లెక్కింది. ఇప్పుడు నేపాల్ ప్రజలు, విపక్షాలు బాలెన్ షాను ఒక పాత విషయాన్ని గుర్తు చేస్తూ కడిగి పాడేస్తున్నారు. 2023లో నేపాల్లో ఒక యువకుడు ఇలాగే సూసైడ్ చేసుకున్నప్పుడు అప్పట్లో అధికారం లేని బాలెన్ షా సోషల్ మీడియాలో ఒక పవర్ఫుల్ పోస్ట్ పెట్టారు. దేశంలో ఒక యువకుడు సూసైడ్ చేసుకుంటున్నాడంటే అది ఆ యువకుడి వైఫల్యం కాదు, అది ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యమే అంటూ అప్పట్లో పాలకులపై విరుచుకుపడ్డారు. కట్ చేస్తే ఈ రోజు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే కేవలం 3 రోజుల్లోనే 3 యువకులు సూసైడ్ అటెంప్ట్ చేయగా 2 చనిపోయారు, మరొకరు ప్రాణాలతో పోరాడుతున్నారు. మరి ఇప్పుడు దీన్ని ఎవరి వైఫల్యం అనాలి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్? ఆనాటి మీ కామెంట్స్ ఈరోజు మీకు వర్తించవా అని విపక్ష నేపాలీ కాంగ్రెస్ నిలదీస్తుంది. ఈ దారుణాలపై ప్రధాని బాలెన్ షా కంప్లీట్ సైలెన్స్ మెయింటైన్ చేయడం యువత ఆగ్రహాన్ని మరింత పెంచింది. దేశాన్ని లీడ్ చేయాల్సిన లీడర్ ఇలాంటి క్రైసిస్ టైంలో మౌనంగా ఉండడం ఏమిటని, అందుకే వెంటనే ఆయన తన పదవికి రిజైన్ చేయాలని డిమాండ్స్ ఊపందుకున్నాయి. ఈ నిరసనల వెనుక ఉన్న అసలు సోషల్, ఎకనామికల్ రీజన్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. నేపాల్లో యూత్ పాపులేషన్ చాలా ఎక్కువ, కానీ వాళ్లకు తగ్గ జాబ్స్ లేవు. డిగ్రీ పట్టాలు చేతిలో ఉన్న ఉద్యోగాలు లేక యువత తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వం తెస్తున్న ఎకనామిక్ పాలసీ ఏవి కూడా గ్రౌండ్ లెవెల్లో ఉద్యోగాలను క్రియేట్ చేయలేకపోతున్నాయి. దీంతో దేశంలో బతకలేక లక్షలాది మంది యువకులు గల్ఫ్ దేశాలకు, మలేషియాకు వలస వెళ్ళిపోతున్నారు. దేశంలోనే ఉండి ఏదైనా సాధిద్దాం అనుకున్న వాళ్లకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ రావడం లేదు.
ఈ తీవ్రమైన నిరుద్యోగం, భవిష్యత్తుపై నమ్మకం లేకపోవడమే యువతను ఈరోజు ఆత్మహత్యలు చేసుకునేలాగా దారితీస్తుంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సరైన చర్యలు తీసుకోకపోతే ఈ నిరసనలు ఉగ్రరూపం దాల్చి నేపాల్లో సివిల్ వార్ లాంటి పరిస్థితులకు వచ్చే ప్రమాదం ఉందని పొలిటికల్ అనలిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. ఏ దేశానికైనా యువతే దేశ భవిష్యత్తు, ఆ దేశ సంపద. అలాంటి యువతకు ఉపాధి లేక ఆశలు చచ్చిపోయి రోడ్ల మీద పెట్రోల్ పోసుకొని తగలబడుతుంటే పాలకులు ఏసీ రూముల్లో కూర్చొని మౌనం వహించడం ముమ్మాటికి ప్రజాస్వామ్యానికే అవమానం. నేపాల్ ప్రధాని బాలేంద్ర షా, మీరు మీ మాటలను గుర్తు చేసుకోండి. యువతలో మళ్ళీ హోప్ నింపేలా సరైన యాక్షన్స్ తీసుకుంటేనే నేపాల్ ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే మళ్ళీ జెన్జీ ఉద్యమంలో బాలేన్ షా ప్రభుత్వం కూడా కూలిపోవడం ఖాయం. నేపాల్లో జరుగుతున్న ఈ క్రైసిస్ పై మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఆర్ట్స్ టీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.